సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే. ఈరోజు నువ్వు నిజంగా నా దేవునికి అన్నీ సాధ్యమే నమ్మితే నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా, నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. పూర్ణమైన విశ్వాసం అపనమ్మకం లేకుండా జీవిస్తాను, లేదంటే లోకంలో వరకు బయట అడిగా నమ్మి నమ్మనట్టుగా అపనమ్మకంతో చాలని విశ్వాసంతో కలిగి జీవిస్తున్నావా? అయితే నీ జీవితంలో కార్యము సాధ్యం కాదు. కానీ నువ్వు సంపూర్ణంగా నమ్మగలిగితే, విశ్వాసం కలిగి ఉంటే, ఆయన చేతిని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, ఏదైతే నీ జీవితంలో సాధించలేకపోతున్నావో ఆయన నీ పక్షాన ఉండి నీతో కలిసి ఆ యుద్ధాన్ని చేసి నీ జీవితంలో సాధించలేని ప్రతిదీ ఆయన సాధించి నిన్ను గౌరవార్థంగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి అన్నీ సాధ్యమంట. హల్లెలూయా. రోగము ఆయన ముందు తల వంచింది బిడ్డ, పాపము ఆయన ముందు తల వంచింది, వ్యాధి ఆయన ముందు తల వంచింది. ఆయన ముందు తల వంచలేంది ఏదీ లేదు. ప్రతి నాలుక యేసు నామమున వంగవలసిందే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఈరోజు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. మనం ఇందాక అనుకుంటున్నాం కదా, అన్నీ సాధ్యమే. నా యేసు రక్తంలో సాధ్యం కాదు ఏది లేదు ప్రభా. మరి ఈ రోజున ప్రభా 6 నెలలుగా కనిపెట్టి వెయిట్ చేసి సంఘంగా ప్రార్థన చేసి ఒక సేవకుడిగా నేను ఎంతో కన్నీరు కాల్చాను, కుటుంబంగా ఎంతో కన్నీరు కాల్చాను, బంధువులుగా ఎంతో మొర్రపెట్టారు, ఎదురు చూశాను. కానీ అయ్యా నీ నమ్ముకున్న బిడ్డలను ఒమ్ము చేసేవాడు కాదు నాయన, సిగ్గుపరిచేవాడు కాదు నాయన, తలదించుకుని చేసేవాడు కాదు నాయన.